భూమిని దేవుడు మనుషులకు నివాసయోగ్యంగా చేసినప్పుడు ఇంత విశాలమైన విశ్వాన్ని ఎందుకు చేశారు? మనుషులకు కావలసిన భూమికి కాలాన్ని తెలియజేయడానికి సూర్యుని, చంద్రుని చేస్తే సరిపోతుంది కదా. ఆదికాండము 1వ అధ్యాయం 3వ వచనం నుండి 8వ వచనం వరకు. దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను. దేవుడు వెలుగును చీకటిని వేరుపరిచెను. దేవుడు వెలుగునకు పగలనియు చీకటికి రాత్రనియు పేరు పెట్టెను. అస్తమయమును ఉదయమును కలుగగా ఒక దినమాయెను. ఈ అస్తమయము ఉదయము ఇవి విశ్వానికి దినాలు. భూమికి ఎలాగ భూదినం అంటూ ఒకటి ఉందో అలాగే విశ్వానికి విశ్వదినాలు అనేవి జరుగుతుంది అని మనం ఇంతకు ముందు వీడియోలో చూసాం. 6వ వచనంలో మరియు దేవుడు జలముల మీద ఒక విశాలము కలిగి ఆ జలములను ఈ జలములను పక్కని పలికెను. దేవుడు ఆ విశాలము చేసి విశాలము క్రింది జలములను విశాలము మీది జలములను వేరుపరపగా ఆ ప్రకారం ఆయను. దేవుడు ఆ విశాలమునకు ఆకాశమని పేరు పెట్టెను. ఎప్పుడైతే వెలుగు కలిగిందో పదార్థం పైన వెలుగు ప్రకాశించింది. ఇక్కడ 2 రకాలైన పదార్థాలు ఉన్నాయి. ఒకటి ద్రవ పదార్థం, 2 ఘన పదార్థం. ద్రవ పదార్థం ఉంది అని 1వ అధ్యాయం 6వ వచనం ద్వారా అర్థమవుతుంది. మరి ఘన పదార్థం కూడా ఉందని ఎలా తెలుస్తుందంటే 7వ వచనంలో జలములను వేరుపరచగా విశాలం ఏర్పడింది. జలముల క్రింద ఉన్నదంతా ఆకాశమైతే జలముల క్రింద ఉన్న ఆకాశంలోనే గెలాక్సీస్ కానీ నక్షత్ర మండలాలు కానీ మన సౌర కుటుంబంలోని గ్రహాలు ఇలా మనకి తెలియనివన్నీ విశ్వంలో ఏమేమైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆకాశంలో ఉన్నాయి. అంటే ఆకాశంలో ఉన్నదంతా ఘన పదార్థం, ఆకాశం పైన ఉన్నదంతా ద్రవ పదార్థం. అంటే జలములోనే విశ్వానికి కావలసిన ముడిసరుకు అనేది ఉనింది. ఉదాహరణకి మనము ఇంట్లో గోధుమ పిండి వాడుతూ ఉంటాం. గోధుమ పిండిని గోధుమలు అనే ముడిసరుకు నుండి మనకు ఉపయోగపడే విధంగా పిండి చేసి ప్యాకింగ్ చేసి అమ్ముతూ ఉంటారు. దీన్ని మనం తీసుకొచ్చుకొని ఈజీగా వాడుకుంటూ ఉంటాం. కానీ మనకు కావలసినప్పుడు గోధుమలు దంచుకొని పొడి చేసుకొని పిండి చేసి చపాతీ చేసుకోం కదా. అలాగే దేవుడు కూడా సృష్టికి కావలసిన ఘన పదార్థం అనే ముడిసరుకుని మానవులకు ఉపయోగకరంగా ఉండే విధంగా భూమిని చేశాడు. ఈ ఆకాశంలో చిన్న చుక్క లాంటిది భూమి. విశ్వంలో చాలా చిన్నది. అంటే చుట్టూ నీరు, మధ్యలో మనం. దేవుడు భూమిని మాత్రమే మనుషులకు నివాసయోగ్యంగా చేసినప్పుడు ఆకాశంలో ఉండే ఈ సూర్య కుటుంబంలోని గ్రహాలు, గ్యాలక్సీస్, గ్రహ శకలాలు, నక్షత్ర మండలాలు ఇంకా మనకి తెలియనివన్నీ చాలా ఉన్నాయి. అవన్నీ ఎందుకు? భూమి తిరగాలంటే విశ్వంలోని ప్రతిదీ అవసరమే. విశ్వంలో ఏ అయితే గెలాక్సీస్ ఉన్నాయో, నక్షత్ర మండలాలు ఉన్నాయో అవన్నీ ఉండటం వల్లనే భూమి ఇలా తిరగగలుగుతుంది. ఉదాహరణకి బేరింగ్ సిస్టమ్ని చూడండి. ఒక చక్రం తిరగాలంటే బేరింగ్లోని అనేక బాల్స్ తిరగాలి. ఆ బాల్స్ తిరగడం బట్టే బేరింగ్ తిరుగుతుంది. ఆ బేరింగ్ వల్లనే చక్రం తిరుగుతుంది. కాబట్టి భూమి తిరగాలంటే ఈ విశ్వంలోని గ్రహాలు, సూర్య కుటుంబం, నక్షత్రాలు, గ్రహ శకలాలు, గ్యాలక్సీస్ ఇంకా మనకు తెలియని 90% డార్క్ మ్యాటర్ అంతా కూడా అవసరం. అవన్నీ ఉంటేనే భూమి కరెక్ట్గా తన పరిధిలో తాను తిరుగుతూ ఉంటుంది. మనం ఇలా భూమి మీద బ్రతకడానికి ఇంత సిస్టమ్ లేకపోతే బ్రతకలేం. చాలామంది మనం భూమి మీద బ్రతికినట్లు మార్స్లో లేదా ఇంకేదైనా గ్రహంలో, ఉపగ్రహాల్లో ఎందుకు బ్రతకలేం అని ఆలోచిస్తున్నారు. కానీ భూమి మీద బ్రతికినట్లు ఎక్కడా బ్రతకలేము అని దేవుడు ఎప్పుడో చెప్పేశారు. భూమిని మాత్రమే ఆయన నివాసయోగ్యంగా చేశారు.